తర్వాత మళ్ళీ ఆకలి అవుతాం. కానీ రక్తం అనేది సో కొన్ని చోట్ల మనం చూస్తుంటాం రక్తం కనుక దొరకకుండా ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఉండాలి. అంటే రక్తం అనేది ఆర్టిఫిషియల్గా సృష్టించింది అయితే కాదు, ఒక మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ ఇవ్వాల్సిందే. నిజంగా చాలా బ్లడ్ డొనేషన్ వల్ల ఎన్నో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే తీసుకునే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడతాయి, వాళ్ళ ప్రాణం నిలబడతాయి, ఇచ్చిన వాళ్ళకి మనకి ఇంకా ఆరోగ్యం బెటర్. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. వెరీ నైస్ సార్. ఎందుకంటే మనం బెనిఫిట్స్ ఏవైతే చెప్పినావో చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం రక్తం ఇచ్చిన దాంట్లోనే మనకు లో బ్లడ్లో అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది, బ్లడ్ ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. కనుక బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మనకు కావాల్సిన ఆరోగ్యవంతమైన వెయిట్ లాస్ అవుతుంది, మనకు కావాల్సిన ఆరోగ్యవంతమైన మళ్ళీ ఒక 4-6 వారాల్లో మళ్ళీ బ్లడ్ మళ్ళీ పుట్టుకొస్తుంది. రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్, నైస్ మెసేజ్. థ్యాంక్ యూ భవానీ.